99 టీవీ నల్గొండ. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. పోలింగ్ సమయంలో జరిగిన దాడుల నేపథ్యంలో మాచవరం మండలం పిన్నెల్లిలో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ తనిఖీల్లో భాగంగా 2 ఇళ్లలో సుమారు 55 పెట్రోల్ బాంబులు, పగలగొట్టిన బీరు సీసాలు, వేట కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దాడుల వెనుక ఎవరు ఉన్నారో, ఈ విధ్వంసాలకు పాల్పడిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. పల్నాడులో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఈరోజు ఉదయం మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లనే చింతపల్లి జానీ భాష తండా పెదనన్ని అనే వాళ్ళ ఇళ్ళ మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుకున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరో ఒక అతను ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం, అతని పేరు తెలిసింది, వెరిఫై చేసి తీసుకొస్తాం అరెస్ట్ చేసి. ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చి? రెండు ఇల్లులు అండి. ఈ మొత్తం 2 ఇల్లుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల్లో పోలీసులు సోదాలు చేశారు. ఓ ఇంట్లో 29 పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు ప్రాంతంలో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.